ఎవరాడు? మన దేవురు డూ యువర్ వర్క్ మ్యాన్. బాబాయ్ ఇంగిలి పీసు. ఇక్కడ ఎవడో మాట్లాడుకోడేమో. చాలా సైలెంట్గా వర్క్ చేస్తున్నారు. మనక ఎప్పుడు మాట్లాడుతూ ఉండాలి, చుట్టూ 10 మంది ఉండాలి, ఆ సౌండింగ్ ఉండాలి. XXX. అసలు వీళ్ళకి ఇంత స్టామినా ఎక్కడి నుంచి వస్తుందో. భయ 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 కొంచెం జరగవా, వెనక్కి జరగవా. ఏంట్రో చూస్తున్నారు? ఏం చూస్తున్నారు? మాట్లాడతారంటే మాట్లాడరు, హాయిలు చెప్తే పలకరించరు, ఓ కీబోర్డ్ పిసికేసుకుంటారు. మళ్ళీ ఇంగ్లీష్ ఒకటి, మళ్ళీ అని సౌండ్లు వస్తే మాత్రం దొంగ చెప్పులు చూస్తుంటారు. కూర్చో పెంట నా కొడకల్లారు. ఏ భయ్యా ఉండు భయ్యా, ఆగు. జోరు తెగిపోద్ది. ప్రతి ఒక్కడు మాసే క్లాస్ లో యాక్ట్ చేస్తారంతే. భయ్యా అదే సెట్ ఇంతకీ. దీనమ్మ ఈ ఉద్యోగాలు గట్ట చేయడం మన వల్ల కాదురా బాబు. చందు ఎవరు నువ్వు? నేను రా మౌనిక. ఒకే ఊరు మనం. ఒకే స్కూల్ రా. నువ్వు 10th స్టాండర్డ్ పాస్ అయింది నా పేపర్ చూసి. లేన్రా మౌనిక ఇంకా గుర్తుపట్టలేదా? ఓసే మౌనిక నువ్వా? నేనే. చిన్నప్పుడు సింపుల్ జుట్టు వేసుకుని జిడ్డు మొహం వేసుకుని సరసరాగా ఉండేదానివి. ఇప్పుడేంటి అంత గ్లామర్ వచ్చావు? మీ అమ్మాయిలు హైదరాబాద్ వచ్చాక ఫుల్ గ్లామర్ వచ్చేస్తారే. ఫేసులు మారిపోతాయి, రూపులు మారిపోతాయి. గురు, అమ్మాయిలు యావరేజ్ గా ఉన్నారని అస్సలు తీసుకోవద్దు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు ఎలా మారిపోతారో ఎవ్వరికి తెలియదు. మళ్ళీ మనం బాధపడాలి. సాఫ్ట్వేర్ లో అమ్మాయిలు బాగుంటారే. నా ఫ్రెండ్స్ ని పరిచయం చేపిస్తా పద. ఇది మనకు కావాల్సింది. పద. కాఫీ బిల్ నువ్వే కట్టాలి. అసలు అమ్మాయి నువ్వు వచ్చాయి. అమ్మా చెప్పు. ఇప్పుడు ఆఫీస్ నుంచి బయలుదేరా. ఇవాళ ఒక సంబంధం వచ్చింది, నాకు బాగా నచ్చిందిరా. నీకు కూడా నచ్చుద్దని అనుకుంటున్నా. చేసుకుంటావు మరి? అమ్మా నేను 10th అయిపోయాక సిఈస్ లో జాయిన్ అవుతానంటే వద్దు. మావే కొడుకు అజ్జుగాడు US లో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు, నువ్వు కూడా అదే చెయ్యాలరా అంటే ఎంపీసీ పారైనా కాలేజ్లో జాయిన్ అయ్యా. నేనేం చదువుతున్నానో నాకేం అర్థమవుతుందో తెలిసే లోపే బీటెక్లోకి వచ్చేసా. ఇంజనీరింగ్ అయిపోయాక 6 నెలలు ఖాళీగా ఉండి చిరాకు దొబ్బి హైదరాబాద్ వచ్చి మైత్రివనంలో రకరకాల కోర్సులు చేసి 3 సంవత్సరాలు తిరిగితే ఒక్క ఉద్యోగం వచ్చింది. అది కూడా ఒక స్టార్టప్ కంపెనీలో 18,000 జీతం. నువ్వేమో అప్పుడే పెళ్లి చేసేసుకో అంటున్నావు. ఒక్కసారి ఇక్కడికి వచ్చి మేము ఉండే గదులు చూడమ్మా ఎలా ఉంటాయో. మేము వారంలో 5 రోజులు పనిచేస్తాం, 2 రోజులు వీక్ ఆఫ్. ఆ 2 రోజులు మేము బారుల్లోని పబ్బుల్లో తిరిగేస్తున్నాం అనుకుంటారేమో, సినిమాల్లో చూపించినట్టు. చచ్చా కాదు. క్రెడిట్ కార్డులు, ఈఎంఐలు, బిల్లులు కట్టుకోవడానికి ఆ 2 రోజులు కూడా పార్ట్ టైంలు, ఫ్రీలాన్సింగ్లు చేస్తున్నారమ్మా బయట. ఇంకెప్పుడమ్మా ఫ్యామిలీతో గడిపేది? సర్లే పెళ్లి చేసేసుకున్నానే అనుకో, రేపు దాన్ని తిప్పాలా, హ్యాపీగా చూసుకోవాలా. మళ్ళీ రేపు పిల్లోడో పిల్లో పడితే హాస్పిటల్ ఖర్చులా, టానిక్లా, సిరప్లా, గై పౌడర్లా, డైపర్లా, మళ్ళీ ఆడికి జ్వరం వస్తే హాస్పిటల్ బిల్లులా. తేరా ఈడి పెద్దోడయ్యాక స్కూల్లో జాయిన్ చేసే టైంకి మళ్ళీ ఇంకో పిల్లోడో. ఒకళ్ళంటే మీరు ఒప్పుకోరు కదా. మేమున్నాం కదా నీకు, ఎందుకు నీకు గాబరా? చచ్చా, ఇంకా నేను మీ దగ్గర తీసుకోవడం ఏంటమ్మా? నేనే మిమ్మల్ని చూసుకోవాలి. కానీ సరే కొడుకునే కదా తీసుకుందాంలే అనుకుంటే ఎక్కడో చిన్న సెల్ఫ్ రెస్పెక్ట్ అమ్మా అడ్డొచ్చేస్తుంది. అమ్మా చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళను అని ఏడిస్తే స్కూల్లో వదిలేసి వెళ్ళిపోయేదాను కదా. ఇప్పుడు కూడా అలాగే వదిలేయమ్మా. ఎదుగుతాను. ఏదైనా పీకాకనే పెళ్ళిళ్ళు చేసుకోవాలి. ఏమండోయ్
ఆగండి ఇంకా ఉంది చూడండి.